భద్రీశ్వర జాతర బ్రహ్మోత్సవ వేడుకలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలలో శనివారం అర్ధరాత్రి తెల్లవారుజాము వరకు జరిగిన ఈ వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. అయితే ఈ వేడుక ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులను మాత్రమే అనుమతించారు. వారి అనుచరులను ఏమాత్రం అనుమతించలేదు. ఈ క్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరులను లోపలికి అనుమతించలేరు. అక్కడ కొంతమంది పోలీసులకు నాయకులకు మధ్య మాటల యుద్ధం నెలకొంది. మరోవైపు రోహిత్ రెడ్డిని మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కన కూర్చోవాలని పట్టుపట్టారు. దీంతో అక్కడ కొద్దిగా ఉధృతంగా తలపించింది. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జోక్యం చేసుకుని పక్కకు కూర్చోవాలని పట్టుపట్టారు. దీంతో శాంతించిన రోహిత్ రెడ్డి తాను అవసరం ఉన్న చోట కూర్చోవడం జరిగింది. అందరూ రథంతో కిందికి రావాలని చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.